ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్ బృహదారణ్యకోపనిషత్తు. మరణం గురించి యాజ్ఞవల్కుడు ఏమని చెప్పాడు? నా ప్రేత్య సంజ్ఞాస్థితి అన్నాడు. అంటే మరణించాక విశేష చైతన్యం ఉండదు అని అర్థం. మైత్రేయి ఏమని అర్థం చేసుకుంది? చైతన్యం నిత్యం అయితే మరణించాక చైతన్యం లేదు అని చెప్పాడేమిటి అని అడుగుతుంది. ఎందుకు వచ్చింది ఈ అయోమయం? యాజ్ఞవల్క్యుడు ప్రత్యేకించి 2 చైతన్యాలు ఉన్నాయి అని చెప్పలేదు. మైత్రేయి వాటిని ఒకటిగా తీసుకుంది. విశేష చైతన్యం ఎలా ఏర్పడుతుంది? విశేష చైతన్యం ఉండాలి అంటే దానికి కార్యకరణ సంఘాతం ఉండాలి. మనసు అద్దంలాగా సామాన్య చైతన్యాన్ని ప్రతిబింబింప చేస్తుంది. విశేష చైతన్యం ఏం చేస్తుంది? మనసుతో కూడిన విశేష చైతన్యం ద్వైతాన్ని అనుభవిస్తుంది, విశేష జ్ఞానాన్ని పొందుతుంది. ఎప్పుడు ద్వైత భావన పోతుంది? ఎప్పుడైతే జ్ఞాని ఉన్నదంతా ఆత్మే అని అర్థం చేసుకుంటాడో అప్పుడు అతనికి ద్వైత భావన పోతుంది. అద్వైత సిద్ధి పొందాలంటే ఏం చేయాలి? మనసులో ఏర్పడే వృత్తులు, వాసనలు మిథ్య, వాటి వల్ల ఏర్పడిన విశేష జ్ఞానం కూడా మిథ్య అని అర్థం చేసుకోవాలి. అద్వైతం ఎప్పుడు ఉంటుంది? ద్వైతం ఉన్నప్పుడు కూడా ఉంటుంది, కాకపోతే దాన్ని మిథ్యాద్వైతంగా అర్థం చేసుకోవాలి. ద్వైతం మిథ్య అని ఎలా చెప్పగలరు? ఎత్ర హి ద్వైతం ఇవ భవతి అన్నాడు యాజ్ఞవల్క్యుడు. ఇక్కడ ఇవ అక్షర లక్షలు విలువ చేసే వాక్యం. ఇవ అంటే ఉన్నట్టుగా ఉంటుంది. ఆత్మజ్ఞానం ఎందుకు పొందలేము? ఆత్మ అనుభవించే నేనే ఎప్పటికీ అనుభవించబడే వస్తువు కాదు ఎన్నటికి. ఎవర్ ది ఎక్స్పీరియన్సర్, నెవర్ ది ఎక్స్పీరియన్స్డ్. ఆత్మజ్ఞానం పొందలేకపోతే శాస్త్రం గురువు ఎందుకు? ఆత్మజ్ఞానం పొందటం అంటే ఆత్మ అజ్ఞానం తొలగించుకోవటం. స్వయం ప్రకాశక ఆత్మను కప్పివేస్తున్న అధ్యాస నివృత్తి చేయటానికి శాస్త్రం గురువు కావాలి. మైత్రేయి బ్రాహ్మణంలో నేర్చుకున్న ఆత్మలక్షణాలేమిటి? 7 లక్షణాలు చూస్తాం. ఆత్మ ప్రియతమం, ఆనందహేతువు, చైతన్య స్వరూపం, జగత్ కారణం, సర్వాత్మకం, నిర్వికల్పం, అప్రమేయం.